మనోహరి రణ్వీర్కి ఫోన్ చేసి నా కూతురు ఎలా ఉందో ఎక్కడుందో చూడాలనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, ఎందుకు మనోహరి, ఒకవేళ దుర్గ ఎక్కడుందో తెలిస్తే తనని నీతో పాటు తెచ్చుకొని పెంచి పెద్ద చేస్తావా, థ్యాంక్స్ చెప్తావా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో మనోహరి ఎందుకో తెలీదు, ఎప్పుడు లేనిది ఈరోజు నేను ఒంటరినయ్యాననే ఫీలింగ్ కలుగుతుంది. ఇదంతా ఆ బాగీకి ఆరు ఆత్మ అని తెలిసిన దగ్గర నుండి అక్క చెల్లెళ్ళిద్దరూ ఒకటైపోయారని, ఈ కుటుంబం అంతా కూడా ఒకటయ్యి నన్ను సపరేట్గా చూస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అందుకే నా కడుపున పుట్టిన దుర్గ అయితే నన్ను కూడా కేరింగ్గా చూస్తుంది కదా అని అనిపిస్తుంది. ఎంతైనా రక్త సంబంధమే కదా రణవీర్. చిన్నప్పటి నుండి అనాథగా పుట్టిన నాకు ప్రస్తుతం ఈ భూమి మీద ఏ బంధం లేకుండా పోయింది అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, ఏంటి మనోహరి, నీలో పశ్చాత్తాపం మొదలైపోయినట్టుంది. ఒక పని చేస్తావా, అమర్ని ఆ కుటుంబాన్ని శాశ్వతంగా మర్చిపోయి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి మరొకరిని మళ్ళీ పెళ్లి చేసుకొని కొత్త జీవితం మొదలు పెడతావా, అప్పుడు నీకంటూ ఒక కుటుంబం ఏర్పడుతుందని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో మనోహరి, లేదు రణవీర్, ఎట్టి పరిస్థితుల్లోనూ నా ప్రాణం పోయినా కూడా అమర్ని కాకుండా నేను వేరొకరిని పెళ్లి చేసుకోవడం అంటూ జరగదు. అలా చేసుకునేదాన్నే అయితే నేను నీతోనే కలిసి ఉండేదాన్నే కదా. నిన్ను కాదనుకొని నేను వచ్చేసిందే అమర్ కోసం. ఇన్నేళ్ళు అమర్ కోసం ఎదురు చూసి వయసు అయిపోతుంది, కానీ నాకు ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, నీ మంచి కోసమే చెప్తున్నాను మనోహరి, ఇదంతా వేస్ట్. ఆ అమరేంద్రను నువ్వు ఎప్పటికీ చేరుకోలేవు. అప్పుడు ఆరు ఎలా అయితే నీకు అడ్డుగా ఉందో ఇప్పుడు బాగి కూడా అలాగే అడ్డుగా ఉంది. పైగా అమర్ బాగి ఇద్దరు కూడా ఒకరికొకరు చాలా దగ్గరైపోయారు. ఇక ఇప్పుడు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అమర్ బాగి చేతిని విడిచిపెట్టాడు. అందుకే నా మాట విని నీ దారి నువ్వు చూసుకో. అక్కడ ఉన్నా కూడా ఎటువంటి ఉపయోగం లేదు. ఆ అంజుని చంపేసి నా కూతురు చచ్చిపోయిందంటూ కోర్టులో సబ్మిట్ చేసి ఆస్తంతా కూడా నేను చేజిక్కించుకుంటాను. లేకపోతే అసలైన దుర్గ ఎక్కడుందో వెతికి పట్టుకుంటాను. నా ఆస్తి నాకు వచ్చిన తర్వాత అందులో ఒక 30% నీకు కూడా ఇస్తాను. సంతోషంగా ఆ డబ్బు తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోయి బతుకు మనోహరి అని చెప్పి రణవీర్ సలహా ఇస్తూ ఉంటే, నో రణవీర్, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఆ పని చేయలేను. నాకు కావాల్సింది డబ్బు ఆస్తి కాదు, అమర్. అమర్ నా సొంతం అవ్వాలి అంతే. అందుకు నేను ఏమైనా చేస్తాను. నా ప్రాణాలు పోయే వరకు అమరేంద్రను పెళ్లి చేసుకోవడానికి నేను పోరాడతాను అని చెప్పి మనోహరి, ఇక ఇప్పటి నుండి ఆలస్యం చేయను. ఆ బాగీకి అరుంధతి ఆత్మ అన్న విషయం తెలిసిపోయింది. అతి తొందరలో అరుంధతి తన సొంత అక్క అన్న నిజం కూడా తెలిసిపోతుంది. అదే కనుక తెలిసిపోతే కుటుంబం అంతా ఒకటైపోతారు. అప్పుడు నన్ను పూర్తిగా ఒంటరిని చేసేస్తారు. అక్కడి వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ తెచ్చుకోను. ఆ బాగిని పైకి పంపించేస్తాను. రేపటి నుండి ప్రతి క్షణం దాన్ని పైకి పంపించడానికే నేను ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. సరే మనోహరి, నీ ఇష్టం. నేను ఎంత చెప్పినా నువ్వు వినడం లేదు కదా. నీ ట్రయల్స్ నువ్వు చెయ్యి అంటూ రణవీర్ ఫోన్ పెట్టేస్తాడు. ఇక మనోహరి అక్కడ నిలబడి ఉండగానే ఏడుస్తున్న బాగిని అమర్ ఇంటికి తీసుకొని వస్తాడు. బాగి ఏంటి అలా ఉంది, అమర్ ఏంటి తనని ఓదరుస్తూ ఇంట్లోకి తీసుకొస్తున్నాడు, అసలు ఏం జరుగుంటుందని చెప్పి మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అమర్ బాగిని జాగ్రత్తగా ఇంట్లోకి తీసుకుని వస్తూ ఉంటే బాగి గుండెల నిండా బరువుతో ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. మనోహరి అమర్ బాగి లోపలికి రాగానే, అమర్, బాగీకి ఏమైంది, ఎందుకు అలా ఉంది అని అడుగుతూ ఉంటే, ఏం లేదు మనోహరి, తనకు కాస్త హెల్త్ బాగోలేదు అని చెప్పి రా బాగి అంటూ అమర్ బాగిని లోపలికి తీసుకువెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే అంజు కూడా కిందకు వస్తుంది. డాడ్, మిస్ అమ్మ, ఎక్కడికి వెళ్ళారు మీరు ఇందాకటి నుండి? నేను మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. మిస్ అమ్మకి ఏమైంది డాడీ, అలా ఉంది అని చెప్పి అంజు అడుగుతుంటే, అంజు, నువ్వు కాసేపు లాన్లోకి వెళ్ళి ఆడుకో, మిస్ అమ్మకు ఒంట్లో బాగోలేదు, తను కాసేపు రెస్ట్ తీసుకుంటుంది అని చెప్పి
అమర్ అంటూ ఉంటాడు. సరే డాడ్ అని చెప్పి అంజు మిస్సమ్మ రెస్ట్ తీసుకో మిస్సమ్మ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. బాగి అమర్ ఇద్దరు కూడా గదిలోకి వస్తారు. బాగి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. బాగి కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని చెప్పి అమర్ తనని దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు. బాగి అమర్ని గట్టిగా హగ్ చేసుకుని ఏమండి అక్క అక్క చనిపోయిందంటే నేను నమ్మలేకపోతున్నాను. చిన్నప్పటి నుండి నాన్న అక్క కోసం వెతుకుతూ ఉంటే ఏదో ఒకరోజు అక్కని కలుసుకుంటామని అక్కతో సంతోషంగా ఉంటామని నేను నాన్న ఎన్నో రోజులుగా ఎదురు చూసాము. కానీ అటువంటి అక్కను ఇంకెప్పటికీ కలవలేమంటే నాకు చాలా బాధగా అనిపిస్తుందండి అంటూ బాగి అమర్ని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక గుమ్మం దగ్గరికి వచ్చి మనోహరి చాటుగా అవన్నీ కూడా వింటూ ఉంటుంది. అంటే ఈ బాగీకి అరుంధతి తన సొంత అక్క అన్న నిజం తెలిసిపోయిందనమాట. అసలు ఏ సంబంధం లేని ఆరు కోసమే బాగి ఏం చేయడానికైనా సిద్ధపడింది. అటువంటి సొంత అక్కకు నేనే ప్రమాదం సృష్టించానన్న విషయం తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు నా గురించి అమరేంద్రకు నిజం చెప్పేస్తుందా? నో, ఎట్టి పరిస్థితులను అలా జరగకూడదు అని చెప్పి మనోహరి చెమటలు పడుతూ ఉంటే ఇక టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరోవైపు లాన్లో ఉన్న గుప్తా గారు నా చెల్లికి నిజం తెలిసిపోయింది కాబట్టే కదా అది అలా బాధగా ఉంది. ఆయన దాన్ని లోపలికి తీసుకువెళ్లారు. ఇప్పుడు దాని పరిస్థితి ఎలా ఉందో ఏంటో వెళ్ళి చూద్దాం పదండి గుప్తా గారు అని చెప్పి అంటూ ఉంటే, వద్దు బాలిక, ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్తే మళ్ళీ నీ సోదరి నీతో మాట్లాడాలని ప్రయత్నిస్తుంది. అప్పుడు నీ పతిదేవుడికి నీ గురించి నిజం తెలిసిపోతుంది. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళడం కుదరదు అని చెప్పి గుప్తా అంటూ ఉంటే ఆరు అక్కడే లాన్లో కూర్చొని గుండె పగిలేలాగా ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు మనోహరి ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? బాగి ఆవేశంలో నేనే ఆరుని మర్డర్ చేయించానన్న విషయం చెప్పేస్తుందా? ఒకవేళ అలా చెప్పేస్తే నా పరిస్థితి ఏంటి? అమర్ అక్కడికక్కడే నన్ను షూట్ చేస్తాడు అని చెప్పి మనోహరి అమర్ తనని షూట్ చేసినట్టుగా ఊహించుకొని కంగారు పడిపోతూ భయపడిపోతూ వెంటనే ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ నుండి వెళ్ళిపోవాలంటూ రణవీర్ దగ్గరికి వచ్చేస్తుంది. ఇక రణవీర్ తన ఇంటికి వచ్చిన మనోహరిని చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఏమైంది మనోహరి, ఏంటి ఇలా ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మనోహరి గటగట వాటర్ తాగుతూ, రణవీర్ ఇన్ని రోజులు నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోయింది. అరుంధతి తన సొంత అక్క అన్న నిజం బాగీకి తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో ఏం అర్థం కావడం లేదు అని చెప్పి అంటూ ఉంటే, నేను నిన్ను ముందు నుండి హెచ్చరిస్తూనే ఉన్నాను ఎప్పటికైనా ఇదంతా జరుగుతుందని, కానీ నువ్వే నా మాట వినలేదు. ఇంకా నువ్వు ఆ అమరేంద్ర కోసం ఎదురు చూడటంలో అర్థమే లేదు అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. లేదు రణవీర్, ఇది కొన్నేళ్ల పగ. ఇక్కడ దాకా వచ్చి దీన్ని ఇంతటితో ఆపలేను. ఇప్పటి నుండి నేను నా ఆట మొదలు పెట్టాల్సిందే అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఈసారి నేను ఆడబోయే ఆటకు నీ సాయం కూడా కావాలి అని చెప్పి మనోహరి రణవీర్కి తన ప్లాన్ గురించి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో రణవీర్, సరే మనోహరి, నీకు నా తరపు నుండి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా చేస్తాను. నా ఆస్తి నా చేయి చిక్కే వరకు ఆ అమరేంద్ర కుటుంబాన్ని నేను కూడా విడిచిపెట్టను అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. మరోవైపు బాగి కుప్పకూలి ఏడుస్తూ ఉంటే అమర్ బాగిని ఓదారుస్తూ, నువ్వు ఇలా బాధపడతావని ఇన్ని రోజులు ఈ నిజాన్ని నీతో చెప్పలేదు, మామయ్య గారికి కూడా చెప్పొద్దని నేను ఆయన దగ్గర మాట తీసుకున్నాను అని చెప్పి అమర్ బాగిని ఓదరిస్తూ, చూడు బాగి, మొదట్లో అసలు నువ్వు పీటల మీదకి వచ్చి ఎలా కూర్చున్నావో, నాతో ఎలా తాళి కట్టించుకున్నావో నీకే గుర్తులేదని చెబితే అప్పుడు నువ్వు అబద్ధం చెప్తున్నావేమో అనుకొని చాలా రోజులు నీ గురించి నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. కానీ ఆ తర్వాత నీ వ్యక్తిత్వం, నీ మనసు ఇవన్నీ కూడా అచ్చం ఆరులా ఉండడం చూసి ఆరులాగే నువ్వు పిల్లల్ని కుటుంబాన్ని చూసుకోవడం, ఆరుకి నీకు రక్త సంబంధం ఉందన్న విషయం తెలియడం, ఇవన్నీ జరిగిన తర్వాత ఆరుని నీలోకి ప్రవేశించి ఆ రోజు నీకు నాకు పెళ్లి చేసినట్టుగా అనిపించింది. తన తర్వాత తన బాధ్యతల్ని
తన సొంత చెల్లివైన నీకు అప్పగించాలని ఆరు అనుకుంది కాబట్టే ఆ రోజు మన పెళ్లి జరిపించిందని చెప్పి అమర్ బాగీని దగ్గరికి తీసుకొని ఓదారుస్తూ ఉంటాడు. బాగి ఎంతగానో ఏడుస్తూ ఇప్పుడు అక్క నాకు కనిపిస్తుందన్న విషయం ఈయనకు చెప్తే ఈయన నాలాగే బాధపడతారో, వద్దు ఆయనకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిజం తెలియకూడదు అని చెప్పి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇకప్పుడు అమర్ బాగి నువ్వు నా దగ్గర ఏదైనా దాస్తున్నావా, నాకు ఏదైనా చెప్పాలా అని అంటూ ఉంటే లేదండి ఏం లేదు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. సరే బాగి నువ్వు రెస్ట్ తీసుకో, ఈరోజు నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఇందాక నువ్వు వార్డెన్ గారి దగ్గరికి వెళ్ళావని తెలిసి నేను మీటింగ్ మధ్యలో వచ్చేసాను అని చెప్పి అమర్ బాగీకి చెబుతూ నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నిన్ను చూసి ఇక్కడే ఉన్న మీ అక్క కూడా బాధపడుతుంది. వద్దు బాగి బాధపడకు, పిల్లలు కూడా నిన్ను చూసి భయపడతారు అని అంటూ ఉంటే లేదండి నేను ఏడవను, కానీ ఒక్కటి మాత్రం నిజం, అక్క చావుకి కారణమైన వాళ్ళు ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని నేను విడిచిపెట్టను, అక్క చావుకి న్యాయం చేస్తాను అని చెప్పి మనోహరి అమర్కి చెబుతూ ఉంటుంది. ఇక అలా అమర్ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత బాగి లాన్లోకి వస్తుంది. ఆరు కోసం వెతుకుతూ ఉంటుంది. అక్క అక్క అని చెప్పి బాగి పిలుస్తూ ఉండడంతో ఆరు బాగి దగ్గరికి వస్తుంది. బాగి ఆరుని గట్టిగా హక్ చేసుకొని అక్క నువ్వే నా సొంత అక్కవని ఈరోజే నాకు తెలిసిందక్క, నువ్వు బతుకున్నప్పుడు మనం కలవలేకపోయినందుకు నాకు చాలా బాధగా ఉంది. చిన్నప్పటి నుండి ఎప్పుడో ఒకప్పుడు నువ్వు నాకు కలుస్తావని మనం ఇద్దరం కలిసి సంతోషంగా ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ ఎన్నో ఆటలు ఆడుకోవచ్చు అని చెప్పి నేను ఎన్ని కలలు కన్నానో తెలుసా అని చెప్పి బాగి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే ఇకప్పుడు ఆరు వద్దు బాగి ఏడవద్దు, ఈ నిజం నాకు ఎప్పుడో తెలుసు, కానీ తెలిస్తే నువ్వు ఇలా బాధపడతావని నీతో చెప్పలేదు. అప్పుడు మనం కలవలేకపోయినందుకే ఆ భగవంతుడు నేను చనిపోయిన తర్వాత నేను కేవలం నీకు మాత్రమే కనిపించే వరాన్ని ప్రసాదించాడు. కనీసం ఇలాగైనా నేను నీతో మాట్లాడగలుగుతున్నందుకు నాకు సంతోషంగా ఉందని చెప్పి ఆరు కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. ఇకప్పుడు బాగి అక్క ఆ మనోహరిని అస్సలు విడిచిపెట్టకూడదు, దాని అంతు చూడాలి, దానికి తగిన శిక్ష పడేలాగా చేయాలి అని చెప్పి అంటూ ఉంటే మనోహరి విషయంలో దయచేసి నువ్వు తొందరపడకు బాగి, కాలం తన పని తాను చేసుకుంటూ పోతుంది, ఆ మనోహరిలో పశ్చాత్తాపం మొదలయ్యే రోజు దగ్గరలోనే ఉంది అని చెప్పి ఆరు బాగికి చెప్తూ ఉంటుంది. తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా మరోవైపు మంగళ రామ్మూర్తితో నా కూతురు పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంటుందో ఏంటో, దాని సొంత అక్క చనిపోయిందని తెలుసుకుంది, చాలా బాధపడుతుంది, అసలైనా దానికి అసలు డౌట్ ఎలా వచ్చి ఉంటుంది అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉండగా అప్పుడు మంగళ అరుంధతి అమరేంద్ర భార్య కదా, చనిపోయిన అరుంధతి బాగికి కనిపిస్తుందట. ఈ మధ్య ఆరు ఆత్మ అన్న విషయం బాగికి తెలిసిపోయిందట. ఇన్ని రోజులు పక్కింటక్కలాగా మాట్లాడిన అరుంధతి మనిషి అనుకొని తనకి ఎటువంటి అనుమానం రాలేదు. కానీ ఎప్పుడైతే అరుంధతి ఆత్మ అన్న నిజం బాగీకి తెలిసిందో ఆత్మైన అరుంధతి తనకు మాత్రమే ఎందుకు కనిపిస్తుందని అనుమానంతో కనుక్కోవడం మొదలు పెడితే అప్పుడు అరుంధతి తన సొంత అక్క అని బాగీకి తెలిసిపోయింది అని చెప్పి మంగళ అంటూ ఉంటే చనిపోయిన నా కూతురు బాగీకి కనిపిస్తుందా అని చెప్పి రామ్మూర్తి ఎంతగానో ఎమోషనల్ అవుతూ నేను వెంటనే వెళ్ళాలి, నా కూతుర్ని చూడాలి అంటూ అమరింటికి వస్తాడు. రామ్మూర్తి అక్కడికి వచ్చి ఒంటరిగా నిలబడి మాట్లాడుతున్న బాగీ వైపు చూస్తూ అరుంధతి ఆత్మతో బాగీ మాట్లాడుతుందని మంగళ చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు. ఆరు రామ్మూర్తి వైపు చూపిస్తూ నాన్నొచ్చారు అని అంటూ ఉంటే బాగీ ఎమోషనల్గా చూస్తూ ఉంటుంది. రామ్మూర్తి పక్కన ఆరు ఉందా అని చెప్పి బాగీని అడుగుతూ ఉంటాడు. అవునానా అని బాగీ చెప్పడంతో రామ్మూర్తి ఎంతగానో ఏడుస్తూ ఉంటే ఆరు గట్టిగా హక్ చేసుకొని రామ్మూర్తి గుండెల మీద వాలి ఏడుస్తూ ఉంటుంది. దాంతో ఆరు స్పర్శను గుర్తుపట్టిన రామ్మూర్తి కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ తల్లి బతికుండగా నిన్ను ఒక్కసారైనా చూడాలని నీకు క్షమాపణ చెప్పాలని అనుకున్నాను, కానీ అది సాధ్యపడలేదు, కనీసం ఇప్పుడైనా
నీతో మాట్లాడగలుగుతున్నందుకు, ఆ భగవంతుడు కనీసం ఈ అవకాశమైనా ఇచ్చినందుకు, నేను బతికుండగా నీకు క్షమాపణ చెప్పే అవకాశం కల్పించినందుకు సంతోషంగా ఉందంటో, తల్లి నన్ను క్షమించు తల్లి, నేను కావాలని నిన్ను దూరం చేసుకోలేదు, అనుకోని పరిస్థితుల్లో దూరం చేసుకున్నాను అని చెప్పి అరుంధతి కాళ్ళ మీద రామ్మూర్తి పడబోతూ ఉంటాడు. నాన్న వద్దు నాన్న, దయచేసి అలా అనకండి, ఇందులో మీ తప్పేమీ లేదు, జరిగిందంతా కూడా నాకు తెలుసు. ఆ భగవంతుడు నేను చిన్నగా ఉన్నప్పుడు మీతో ఆడుకునే అదృష్టాన్ని నాకు ఇవ్వలేదు, అందుకే చనిపోయిన తర్వాత మళ్ళీ బాగి కడుపున నేను పుట్టే వరాన్ని ఆ దేవుడు నాకు ప్రసాదించాడు. త్వరలో నేను బాగి కడుపున పుట్టబోతున్నాను నాన్న, మళ్ళీ పసిపాపగా మీ ముందుకు వస్తాను, మీతో బాగీతో నా పిల్లలతో ఆయనతో అందరితోనూ నేను మళ్ళీ ఆడుకుంటాను అని చెప్పి ఆరు చెబుతూ ఉంటే, అక్క ఏమంటుందమ్మా అని రామ్మూర్తి అడుగుతూ ఉంటాడు. అక్క నా కడుపున బిడ్డగా జన్మించబోతుంది నాన్న అని చెప్పి ఆ విషయం అక్కే మీతో చెప్పమనిందని బాగి అనగానే రామ్మూర్తి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.